హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 11వ స్కందం మొదటి అధ్యాయంలో 3వ శ్లోకం నుంచి స్టార్ట్ చేసుకోబోతున్నాము. మొదటి రెండు శ్లోకాల్లో మనం చూసినటువంటి విషయాన్ని కనుక ఒకసారి పరిశీలించినట్లయితే, శ్రీకృష్ణ భగవానుడు భూభారాన్ని తగ్గించడానికి ఈ భూమి మీద అవతరించారు. అందులో భాగంగా శ్రీకృష్ణ భగవానుడు అనేక మంది అసురులని సంహరించడం జరిగింది. బృందావనంలో అయితే, మధురలో అయితే, ద్వారకలో ఉన్నప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు అనేక మంది అసురులను సంహరించి భూభారాన్ని తగ్గించారు. అంతేకాదు బలరాముడి మాధ్యమం ద్వారా కూడా అనేక మంది అసురులను చంపేశారు. తర్వాత అర్జునుడిని ఉపయోగించి కూడా అనేక మంది అసుర ప్రవృత్తి కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా వధించటము అనేటువంటిది జరిగింది. అంటే కృష్ణుడు తన అవతార లక్ష్యాన్ని నెరవేర్చటం కోసం తన భక్తులకి, తన సోదరుడికి, అందరికీ కూడా శక్తి ప్రదానం చేసి వాళ్ళ ద్వారా ఆయన అవతార లక్ష్యాన్ని నెరవేర్చటము అనేటువంటిది జరిగింది. కురుక్షేత్ర యుద్ధం అనేటువంటిది కూడా భగవంతుడి యొక్క లీలలో భాగంగానే జరిగింది. ఇందులో కొంతమంది భక్తులు కూడా మరణించారు. ఏ భక్తులైతే భగవంతుడికి శుద్ధ భక్తులు అయ్యుండి కూడా అసుర ప్రవృత్తి కలిగినటువంటి కురు కౌరవులకి నాశనం కౌరవులకి సపోర్ట్ చేశారో వాళ్ళు సంహరింపబడడం అనేటువంటి జరిగింది. మిగిలిన వాళ్ళందరూ గమ్యం వేరైతే ఈ భక్తులు మాత్రం భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళిపోయారు. అందులో భీష్మదేవుడు ఒకడు. ఇంత వినాశనం జరిగిన తరువాత కూడా ఇంకా భూభారం తగ్గించాల్సినటువంటి ఆవశ్యకత ఇంకా ఉంది. ఎందుకు అంటే యదువంశీయులు అందరూ కూడా ఇంకా సజీవంగానే ఉన్నారు. యదువంశీయులు భూమికి భారంగా ఎందుకు మారిపోయారు అని అంటే, సమస్త సృష్టి కూడా శ్రీకృష్ణుడిని దేవాది దేవుడిగా భావిస్తుంటే యదువంశీయులు మాత్రం శ్రీకృష్ణుడిని తమ సోదరుడిగా, తమ తండ్రిగా, తన పుత్రుడిగా, లేకపోతే తన శ్రేయోభిలాషిగా, తన బంధువుగా మాత్రమే భావిస్తున్నారు. శ్రీకృష్ణుని యొక్క రక్షణలో ఉన్నటువంటి తమకి ఎదురు లేదు అని అనుకుంటున్నారు. అందుకని వీళ్ళందరూ కూడా బ్రాహ్మణుల పట్ల కూడా అపరాధం చేసేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. బ్రాహ్మణుల పట్ల అపరాధం చేస్తే శ్రీకృష్ణుడు తన కుటుంబ సభ్యులను కూడా ఉపేక్షించరు అనేటువంటి విషయం నిరూపించడం కోసం యదువంశం మొత్తం కూడా నాశనం అయ్యేటువంటి స్థితికి ఆయన లీలని రచించటము అనేటువంటిది జరిగింది. ఇంకొక కారణం, వీళ్ళందరూ కూడా దేవతలు, కృష్ణుడి యొక్క పార్షదులు. భగవంతుడు లీలలు చేయటం కోసం ఇంతమందిని ఈ భూమి మీదకి తీసుకుని వచ్చారు. మరి భగవంతుడి యొక్క లీలలు పరిసమాప్తి అయినప్పుడు వీళ్ళందరినీ తిరిగి వెనక్కి తీసుకువెళ్ళాలి. ఒకవేళ గనక వీళ్ళందరినీ కూడా తిరిగి వెనక్కి తీసుకెళ్లకుండా శ్రీకృష్ణ భగవానుడు గనక అంతర్ధానమైనట్లయితే వీళ్ళందరూ విరహ వేదనలో ఉంటారు. కృష్ణుడి యొక్క సంతానమైతేయే, కృష్ణుడి యొక్క సంతానానికి సంతానమైతేయే కొన్ని లక్షల్లో ఉన్నారు, కోట్లల్లో ఉన్నారు. వీళ్ళందరూ కృష్ణుడి మీద విరహంతో గనక వాళ్ళు ఉన్మాదులుగా మారిపోతే సమాజానికి నష్టం కలుగుతుంది. అందుకనే వాళ్ళకి ఆ విరహ బాధని ఇవ్వాలి అని అనుకోలేదు కృష్ణుడు. అందుకని తను అంతర్ధానం అవడానికంటే ముందు వాళ్ళని సమాప్తి చేయాలి అని అనుకున్నారు. అందుకని శ్రీకృష్ణ భగవానుడు ముందు యదువంశాన్ని నాశనం చేయాలి అని అనుకున్నారు. ఇంకొక కారణం గాంధారి యొక్క శాపం. కురువంశం నాశనమైనందుకు గాంధారి పతివ్రతగా తన పాతివ్రత్యం వల్ల కలిగినటువంటి శక్తి సామర్థ్యాలతో శ్రీకృష్ణ భగవానుణ్ణి శపించడం అనేటువంటిది జరిగింది. ఏ విధంగా అయితే నా వంశం నశించిపోయిందో నీ కారణంగా నీ వంశం మొత్తం కూడా నశిస్తుంది, నువ్వు చూస్తూ ఉండిపోతావు కానీ ఏమీ చెయ్యవు అని ఆమె గాంధారి శపించడం అనేటువంటిది జరిగింది. ఇంకొక కారణం శాంభుడు ఋషులకి అపరాధం చేయడం, ఋషుల పట్ల అపరాధం చేయటం. ఒక స్త్రీగా వేషం వేసుకొని, గర్భిణీ స్త్రీగా వేషం వేసుకొని ఋషుల దగ్గరికి వెళ్ళి, మీరు నిజంగా సామర్థ్యం కలిగిన వాళ్ళు, శక్తి కలిగిన వాళ్ళు అయితే నా గర్భంలో ఉన్నది ఎవరు, పుత్రుడా పుత్రిక చెప్పాలి అని ఋషుల దగ్గరికి వెళ్తే, నీ గర్భంలో ఉన్నది పుత్రుడు కాదు, పుత్రిక కాదు, ముసలం అని, ముసలానికి నువ్వు జన్మనివ్వబోతున్నావు అని వాళ్ళు శపించడం జరిగింది. ఏ ముసలం ద్వారా అయితే, ఏ ముసలానికి అయితే ఆయన జన్మనిస్తాడో శాంభుడు, శాంభుడు వచ్చేసి జాంబవతి యొక్క పుత్రుడు.
ఏ ముషలానికైతే ఆయన జన్మనిస్తాడో ఆ ముషలం ద్వారానే సమస్త యదువంశం కూడా నాశనం అవబోతుంది. అంటే యదువంశం నాశనానికి తోడ్పడినటువంటి సన్నివేశాలు, సంఘటనలు ఈ అధ్యాయంలో మనం చర్చిస్తున్నాం. అది మనము కృష్ణుడి లీల ఎలా చేయబోతున్నారు, ఇవన్నీ కూడా కృష్ణుడు ముందే బ్యాక్గ్రౌండ్ లో జరుగుతూ ఉన్నా కానీ కృష్ణుడు మాత్రం చూస్తూ ఉండిపోయారు. ఎందుకంటే అది ఆయన లీల, ఆయన రచించినటువంటి లీల కాబట్టి. ఓకే, ఈరోజు మనం 3వ శ్లోకం నుంచి డీటెయిల్ గా చూద్దాం. ఏ విధంగా శాంభుడు యదువంశ నాశనానికి కారణమవుతాడు అనేటువంటిది ఈరోజు మనం చర్చిద్దాం. ఉషశ్రీ మాతాజీ. భూభార రాజా పృతనా యదువీర్నిరస్య भूभार राजा पृतना यदुभिर्निरस्य गुप्तै स्वबाहुभिरचन्त यथ प्रमेयः गुप्तैः स्वबाहुभिरचिन्तयदप्रमेयः मन्येवनेर्ननु गतोऽप्यगतं हि भारम् मन्येवनेर्ननुगतोऽप्यगतं हि भारम् यद्यादवं कुलमहो अविशह्यमास्ते యద్యాదవం కులమహో అవిషహ్యమాస్తే. ప్రభుపాదుల వారి భావము: తమ సేనలతో భూభారముగానైన రాజులను నిర్మూలించుటకు భగవానుడు స్వబాహు రక్షితమగు యదువంశమును ఉపయోగించుకొనెను. పిదప అప్రమేయుడగు ఆ దేవదేవుడు ఇట్లు తలచెను: భూభారము ఇప్పుడు తొలగినదని కొందరు తలచినను నా అభిప్రాయం అనుసరించి అది ఇంకనూ తొలగలేదు. ఏలయనా భూమికి భారమైనట్టి యదువంశము ఇంకనూ మిగిలియే ఉన్నది. ప్రభుపాదుల వారి భాష్యము: దానవ సంహారము ద్వారాను ధర్మమును పునఃస్థాపించుట ద్వారాను భగవానుడు ఇప్పుడు భూభారమును తొలగించినాడని జనసామాన్యము తలచినప్పటికీ అక్రమ వర్తనము కలిగినట్టి తన వంశీయుల అధర్మ కార్యముల వలన మరింత ప్రమాదము పొంచి ఉన్నదని శ్రీకృష్ణుడు గుర్తించగలిగినని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరులు ఈ సందర్భమును తెలిపిరి. న్యాయస్థుడగు రాజు నిర్దోషి అయినచో తన శత్రువైనను శిక్షించుడనియు, నిజముగా శిక్షార్హుడైనచో తన పుత్రుడనైనను శిక్షించుననియు శ్రీమద్ భాగవతములో చెప్పబడినది. ఈ విధముగా లోకము దృష్టిలో భగవంతుని వంశీయులు సర్వదా పూజనీయులే అయినను తన సన్నిహిత సాహచర్యము చే కొందరు యదువంశీయులు తన సంకల్పమును లెక్క చేయుట లేదని శ్రీకృష్ణుడు గుర్తించెను. భగవత్ సంబంధీకులు అయినందున అట్టి యదువంశీయులు ఇష్టము వచ్చిన రీతిగా వ్యవహరించే అవకాశము ఉన్నందున వారు జగత్తునకు గొప్ప అరిష్టమును కలగజేయగలరు. అట్టి చపల వ్యవహారమును మూర్ఖులు శ్రీకృష్ణుని సంకల్పముగా భావించగలరు. అచింత్యమగు కోరికలు కలిగిన భగవానుడు తిరస్కార భావము కలిగినట్టి యదువంశీయులను నిర్మూలించడి అవసరమును గురించి ఈ విధముగా ఆలోచించెను. సామాన్య వ్యక్తుల దృష్టిలో ద్వారక మధురలయందలి భగవల్లీల ద్వారాను కురుక్షేత్ర రణము ద్వారాను దానవులందరూ నశించి భూభారము ఇప్పుడు తగ్గినది. అయినను గర్వితులకు తన బంధువుల శేషభారమును భూమికి తొలగించుటకు శ్రీకృష్ణుడు వారిలో బంధుకలహమును కలుగజేయటం ద్వారా వారిని ధరణికి దూరముగా చేసివేసింది. ఈ ప్రకారము అతడు పృథ్వీ నుండి తన అంతర్ధానమునకు సన్నాహము చేసుకునేను. భగవంతుడు యదువంశ నాశనమును తన చతుర్భుజ రూపములో కలిగజేసినని సూచించుట బాహుభిహి అనగా తన బాహువులచే అను పదము రెండుకు బదులు బహువచనములో ప్రయోగించబడినని శ్రీధర స్వామి తెలియజేసిరి. గోవిందునిగా శ్రీకృష్ణుని ఆది రూపము ద్విజరూపమే అయినను తన అంశ అయిన చతుర్భుజ నారాయణుని ద్వారా భగవానుడు ధరణిపైన గల దానవులందరినీ సంహరించెను. భారముగానైనట్టి బంధువులందరినీ తుదకు నశింపచేసెను. కొందరు యదువంశీయులు భగవత్ సంకల్పమునకు విరుద్ధులుగా అయినచో యాదవులను భూమిపై నుండి తొలగించడి ఆ దేవదేవుని ఆలోచనను వారి ఎందులకు విరోధించలేదని ఎవరేని ప్రశ్నించవచ్చు. కనుకనే అప్రమేయ అను పదము ప్రయోగించబడినది. భగవానుని సంకల్పమును పూర్తిగా అవగతము చేసుకొనుట ఎవరికైనాను చివరకు బంధువులకైనను అసాధ్యమని అది సూచించును. యదువంశనాశనమునకు శ్రీ జీవగోస్వామి వేరొక కారణమును సగిరి. దేవదేవుని కార్యములను ఎన్నడూనూ సాధారణ లౌకిక కార్యములుగా తలచరాదని ఆయన నొక్కి చెప్పిరి. అట్లే భగవానుని అనుయాయులు కూడా సాధారణ వ్యక్తులు కాదు. శ్రీకృష్ణ భగవానుడు జగత్తులో కొంత సమయము ఉండుట కొరకు అవతరించి పిదప వెడలిపోయినట్టు బాహ్యమునకు గోచరించినను తన పరివారముతో అతడు శ్రీ గోకులము, మధుర, ద్వారక వంటి ఆధ్యాత్మిక ఆకాశములోని తన వివిధ లోకములలో నిత్య విలసితుడై ఉండునని
తెలుసుకొనవలెను. యదువంశీయులు భగవానుని నిత్య సహచరులు కనుక భగవానుని వియోగమును వారు భరించలేరు. శ్రీకృష్ణుడు తన భూలోక లీలలను పరిసమాప్తి చేయుటకు సన్నద్ధుడవుతున్నాడు కనుక యదువంశమును అతడు భూమిపైననే విడిచినచో భగవానుని అభావం వలన వారు నిక్కముగా కలత చెందిన వారే కల్లోలిత చిత్తముతో భూమిని త్రొక్కి నశింపజేయగలరు. కనుకనే తన అంతర్ధానమునకు ముందే శ్రీకృష్ణుడు యదువంశ అంతర్ధానమును కలుగచేసెను. యదువంశీయులు అధర్మపరులని ఎన్నడూనూ భావించరాదని శ్రీల జీవగోస్వామి తుట్టతుదకు నిర్ణయించి చెప్పిరి. భవబంధము నుండి ముక్తిని బడయుటలో బద్ధజీవులకు తోడ్పడుటకే యదువంశ నాశ కథ విశేషముగా ఉద్దేశింపబడినదని వైష్ణవ ఆచార్యులు పేర్కొనిరి. యదువంశీయులంతటి బలవంతులు ఐశ్వర్యవంతులు ముల్లోకములనే లేరు. భగవానుడు సౌందర్యము, బలము, జ్ఞానము, యశస్సు మున్నగు అనంత ఐశ్వర్యములను కలిగినట్టి వాడు. భగవంతుని సహచరులైనందున యదువంశీయులు కూడా అచింత్యమగు ఐశ్వర్యములను కూడి ఉండిరి. కనుక బంధు వినాశక కలహము ఏ విధముగా యదువంశీయులందరినీ అకస్మాత్తుగా భూలోక ఐశ్వర్యములను చివరకు వారి ప్రాణములను కూడా కోల్పోవునట్లు చేసినదో చూసినప్పుడు ఈ భౌతిక జగత్తులో శాశ్వతమైన స్థానం ఏదీనూ లేదని మనము తెలుసుకొనగలము. అనగా యదువంశీయులు భగవంతుని నిత్య సహచరులే అయినను భగవానుడు అవతరించబోయేది వేరొక లోకమునకు వెంటనే పంపబడినను బంధు వినాశక కలహము ద్వారా వారు హఠాత్తుగా అంతర్ధానము చెందుట ఈ జగత్తు యొక్క తాత్కాలిక స్వభావమును బద్ధజీవులకు తెలియజెప్పుటకే ఉద్దేశింపబడినది. కనుక కృష్ణుని పట్ల కొందరు యదువంశీయుల యొక్క బాహ్యమగు విరోధమును శత్రుత్వమును అధర్మవర్తనమని తలచరాదు. బద్ధజీవులకు బోధ చేయుటకే శ్రీకృష్ణునిచే ఈ పరిస్థితి ఎంతయు ఏర్పాటు చేయబడినది. యదువంశీయులు అనంత పుణ్యము చేతనే కృష్ణ స్మరణములో పూర్తిగా సంలగ్నమగుట చేతనే భగవంతుని వంశంలో మహోన్నతమైన జన్మను బడసిరని నిరూపించుటకు శ్రీల జీవగోస్వామి ఈ సందర్భమున శ్రీమద్ భాగవతం నుండి పలు శ్లోకములను ఉదహరించిరి. నిద్రించినప్పుడు, కూర్చునినప్పుడు, నడిచినప్పుడు, మాట్లాడినప్పుడు వారు కేవలము శ్రీకృష్ణునే తలచుచుండిన కారణమున తమను తాము ఎరగకుండిరని చెప్పబడినది. శ్రీమద్ భాగవతం నందలి ప్రథమ స్కందములో 1.15.33 నందున యదువంశ వినాశనమును గురించి శ్రీల ప్రభుపాదుల వారు ఇట్లు వ్యాఖ్యానించిరి. సూర్యాస్త సమయము అనగా సూర్యుని అంతము కాదు. సూర్యుడు మన దృష్టి నుండి తొలగిన వాడనియే దాని అర్థము. అట్లే ఒకానొక లోకంలో లేదా విశ్వములో భగవానుని కార్యసమాప్తి అనగా అతడు కేవలము మన దృష్టికి దూరమైన వాడనియే అర్థము. యదువంశ సమాప్తి అనగా అది నశించినదని అర్థము కాదు. అది భగవంతునితో పాటు అంతర్ధానమై మన దృష్టికి అగోచరమగును. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. సో భగవంతుడు అప్పటికే అంతమంది అసురుల్ని సంహరించినప్పటికీ ఇక భూభారం పూర్తిగా తొలగిపోయింది అని అనుకుంటే అది జరగలేదు. ఎందుకంటే ఇంకా యదువంశీయులు అలానే ఉన్నారు కాబట్టి. ఈ యదువంశీయులు కూడా అధర్మపరులుగా ఉండిపోయారు కాబట్టి భూభారాన్ని తొలగించాల్సినటువంటి ఆవశ్యకత, అంటే యదువంశీయుల ఆ మరణంతో భూభారాన్ని పూర్తిగా తొలగించినటువంటి స్థితి ఏర్పడుతుంది అని భగవంతుడు నిర్ణయించుకున్నారు. అయితే యదువంశం మిగిలిపోయి ఉండడం కూడా ప్రమాదమే అనేటువంటి విషయం భగవంతుడు గ్రహించాడు. ఈ విధంగా భగవంతుడు ఒకవేళ యదువంశాన్నే నాశనం చేయాలి అని అనుకుంటే అది లౌకిక కోణంలో చూసినప్పుడు తన కుటుంబాన్ని తానే, తన వంశాన్ని తానే నాశనం చేయాలి అని అనుకోవడము అనేటువంటి శ్రీకృష్ణ భగవాన్ని తప్పుపట్టేటువంటి అవకాశం ఉంది. కానీ కృష్ణ భగవానుడి యొక్క లీలల్ని మనం ఎవరూ అర్థం చేసుకోలేము. అవన్నీ కూడా ఆధ్యాత్మిక స్థాయిలో ఉంటాయి. ఎవరైనా యదువంశీయుడు కృష్ణుడిని విరోధించినా, లేదా కృష్ణుడు ఎవరైనా యదువంశీయుడిని విరోధించినా కానీ దాని ద్వారా లౌకికంగా ఉన్నటువంటి మనలాంటి వాళ్ళందరికీ కూడా ఒక పాఠం నేర్పడం కోసం మాత్రమే శ్రీకృష్ణుడు ఆ సన్నివేశాలను చూపిస్తారు. అంత మాత్రాన యదువంశీయులు పతనం చెందినటువంటి వాళ్ళు, తప్పు చేసేటువంటి వాళ్ళు, అధర్మయుతులు అని మనం అపార్థం చేసుకోకూడదు. యదువంశీయులు శ్రీకృష్ణుడి యొక్క పార్షదులు మరియు లోకపాలకులు, దేవతలు. మరి అలాంటి దేవతలు కృష్ణుడి పట్ల ఎంతో గౌరవం, ప్రేమ, అభిమానం లేకపోతే, లేదు అనంటే పుణ్యాత్ములు కాకపోతే, ఎన్నో జన్మల భక్తి ఫలం వాళ్ళ దగ్గర లేకపోతే వాళ్ళు కృష్ణుడి యొక్క వంశంలో వాళ్ళు పుట్టడం అనేటువంటిది కూడా జరగదు.
మరి అలాంటి గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఇలా అధర్మంగా పాలన అధర్మయుతంగా ఉండడం ఎందుకు శాముడు అలా చేశాడు? ఎందుకు కృష్ణుడి యొక్క పుత్రులే అలాంటి తప్పులు చేశారు? బ్రాహ్మణుల్ని నిందించారు, బ్రాహ్మణుల్ని పరీక్షించాలనుకున్నారు, బ్రాహ్మణుల పట్లనే అపరాధం చేశారు. కృష్ణుడి పెంపకం అలా ఉందా? కాదు కృష్ణుడు ప్రభుజీ. సరిగా పెంచలేదా వాళ్ళని? ఇలాంటి ఆలోచనలు కూడా మనకి వచ్చినా కానీ ఆ కృష్ణుడి యొక్క లీలల్ని మనం అర్థం చేసుకునే స్థాయిలో లేనట్లు. కృష్ణుడి యొక్క లీలలో చాలా నిగూఢమైనటువంటి అర్థాలు ఉంటాయి. సో ఇందులో ఈ పర్పోర్ట్లో జీవగోస్వామి ఏం చెప్తున్నారు అనంటే, మనందరికీ కూడా ఒక మెసేజ్ ఇస్తున్నారు. కృష్ణుడు శిక్షిస్తారు ఎప్పుడైతే ఇలాంటి తప్పులు చేస్తారో. అది కుటుంబ సభ్యులైనా సరే, తన సొంత భక్తులైనా సరే కృష్ణుడు ఉపేక్షించరు అనేటువంటి విషయం మనకి అర్థం కావడం కోసం. ఇంకొకటి, వీళ్ళందరూ సంహరింపబడ్డారు, కృష్ణుడు కూడా అంతర్ధానం అయిపోయారు అని అంటే ఇంక కృష్ణుడు లేరని కాదు, వీళ్ళందరూ కూడా ఇంకా లేరు అని కాదు. ఏ విధంగా అయితే మనకి భూమి మీద బృందావనం, మధుర, ద్వారక ఉన్నాయో, అంటే భౌతిక విశ్వంలో, భౌతిక లోకంలో బృందావనం, మధుర, ద్వారక ఎలా ఉన్నాయో అలానే ఆధ్యాత్మిక విశ్వంలో కూడా బృందావనం, ద్వారక, మధుర ఉన్నాయి. బృందావన వాసులు భూలోక లీలలు, కృష్ణుడి యొక్క భూలోక లీలలు పరిసమాప్తి అయిపోతే బృందావన వాసులు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి బృందావనానికి వెళ్తారు. మధురా వాసులు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి మధురకి వెళ్తారు. ద్వారకా వాసులు ఆధ్యాత్మిక లోకంలో ఉన్నటువంటి ద్వారకకి వెళ్తారు. భౌతిక విశ్వం ఆధ్యాత్మిక విశ్వానికి ప్రతిబింబం. కాబట్టి ఆధ్యాత్మిక విశ్వంలో కూడా ఈ లోకాలు ఉన్నాయి, ఈ ఈ ఈ ఈ పట్టణాలు ఉన్నాయి. గోలోక బృందావనం భూలోకంలో ఉన్నటువంటి బృందావనానికి రిఫ్లెక్షన్, అది దానికి రిఫ్లెక్షన్ ఇది. సో ఈ విధంగా చూస్తే వీళ్ళెవరూ కూడా అంతరింపబడట్లేదు. వీళ్ళ ఇప్పుడు నాశనం అయిపోవడము లేదంటే పతనం చెందడము అంటే ఏంటి? భూమి మీద బృందావనంలో పుట్టినటువంటి వ్యక్తి మరణించి ఏదో నరకంలోకి వెళ్ళిపోతే పతనం చెందినట్టు, లేదంటే జంతు శరీరంలోకి వెళ్ళిపోతే పతనం చెందినట్టు, లేదంటే బృందావనంలో పుట్టినటువంటి వ్యక్తి బృందావనంలో మరణించి తిరిగి ఏ ఆ, ఆ, పుణ్యక్షేత్రం కానటువంటి ప్లేస్ లో, కృష్ణుడి లీలలు జరగనటువంటి ప్లేస్ లో జన్మ తీసుకోవడం అనేటువంటిది పతనం చెందినట్టు. భూమి మీద ఉన్నటువంటి బృందావనాన్ని నుంచి ఆధ్యాత్మిక విశ్వంలో ఉన్నటువంటి బృందావనానికి వెళ్ళడం అనేటువంటిది పతనం చెందినట్లు ఎలా అవుతుంది? అది పతనం చెందినట్లు కాదు. కాబట్టి వీళ్ళందరూ ఎప్పుడూ ఉన్నారు, భూమి మీద ఉన్నప్పుడు ఉన్నారు, భూమి మీద నుంచి వెళ్ళిపోయిన తరువాత కూడా వీళ్ళు అదే బృందావనం ఆధ్యాత్మిక విశ్వంలో ఉన్నారు. కాబట్టి సూర్యుడు కనిపించి రాత్రిపూట కనపడనట్లు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రకటమయ్యారు. ఎప్పుడైతే లీలలు పరిసమాప్తమైనయో వీళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ ధామానికి వెళ్ళిపోయారు. దేవతలు కొంతమంది ఉత్సాహంతో మీ లీలల్లో మేము కూడా భాగం పంచుకోవాలి అని అనుకున్నారు. కాబట్టి కృష్ణుని కరుణిస్తే కృష్ణుడి లీలల్లో భాగం పంచుకోవడం కోసం యదువంశంలో పుత్రులుగా జన్మించారు. ఇప్పుడు శాంబుడు ఎవరు అని అంటే కార్తికేయుడు. శివుడి యొక్క అంశ అయినటువంటి కార్తికేయుడే శాంబుడు. ఓకే, అంటే వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహాన్ని చూపించారు. కృష్ణుడి లీలల్లో భాగం పంచుకోవడం అనేటువంటిది వాళ్ళకి అంతకు మించినటువంటి, అది విలన్ పాత్ర అయినా సరే, చెడ్డవాడి పాత్ర అయినా సరే, ఎవరి పాత్ర అయినా సరే, ఎలాంటి పాత్ర ఇచ్చినా పర్వాలేదు, కృష్ణుడికి లీలలు ఏదైతే చేస్తారో ఆ లీలలో నేను భాగం పంచుకోవాలి. ఒక డైరెక్టర్ ఒక సినిమా తీస్తున్నారు అనుకోండి, నువ్వు ఇలా యాక్ట్ చేయాలి, నువ్వు ఇలా యాక్ట్ చేయాలి, నువ్వు ఇలా యాక్ట్ చేయాలి, నువ్వు ఒక్కొక్కరికి ఒక్కొక్క పాత్ర ఇచ్చి అలా చెయ్యమంటే ఆ పాత్రలో ఎవరైనా సరే చేస్తే వాళ్ళు చెడ్డవాళ్ళు అన్నట్టు కాదు ప్రభుజీ, అదొక నాటకం. క్యారెక్టర్ యొక్క గుణం ప్రభుజీ. అంతే. డైరెక్టర్ ఎలా చెప్తే అలా చేశారు, డైరెక్టర్ కి మెచ్చుకునేలా చేశారు. ఓకే, ఒక విలన్ కూడా డైరెక్టర్ మెచ్చుకుంటాడు. ఎందుకు? నేను అనుకున్నట్టు నువ్వు యాక్ట్ చేసావు. మూవీ సక్సెస్ అవ్వాలి అని అంటే విలన్ కూడా సరిగా యాక్ట్ చేయాలి. అలానే ఈ పాత్రలన్నీ వాళ్ళ పాత్ర పోషణని కృష్ణుడు ఎలా చెప్పారో అలా, ఎలా అనుకున్నారో అలా పాత్ర పోషణ చేశారు. కాబట్టి వీళ్ళందరినీ తప్పు పట్టడానికి లేదు. వీళ్ళందరూ భౌతికంగా ఉన్నారు, వీళ్ళందరూ లౌకికంగా ఉన్నారు. వీళ్ళు తాగడం ఏంటి, వీళ్ళు వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం ఏంటి, వీళ్ళు బ్రాహ్మణుల్ని నిందించడం ఏమిటి, ఇవన్నీ కూడా
భౌతిక స్థాయిలోనే ఆలోచనలు ఇవన్నీ. యాక్చువల్గా కృష్ణుడి యొక్క లీల అని ఎప్పుడైతే మనం అనుకుంటామో, కృష్ణుడు రచించినటువంటి ఈ యొక్క ఆ, నాటకం అని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడు మనకి ఇలాంటి ఆలోచనలు రావు. ఓకే, ఇవన్నీ కూడా పాత్ర పోషణలు జరుగుతున్నాయి అని మనం అనుకుంటాం. ఓకే, కాబట్టి ఒకవేళ నిజంగా తప్పు చేసినటువంటి వాళ్ళైతే, పాపం చేసినటువంటి వాళ్ళైతే వీళ్ళు మరణించిన తరువాత కర్మబంధనంలో ఉండిపోవాలి కదా. మరి వీళ్ళు మళ్ళీ ఆ పాపాన్ని ఫలాన్ని అనుభవించడం కోసం తిరిగి మళ్ళీ భూమి మీదకి రావాలి కదా, ఏదో ఒక శరీరంలోకి. కానీ వీళ్ళు ఎవరైనా వచ్చారా? లేదు, ఎవ్వరూ రాలేదు మళ్ళీ. ప్రభు. భగవద్ధామానికి. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళు ఎవరు కూడా కర్మబంధనంలో లేరు. వీళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క లీలలో వాళ్ళు పార్టిసిపేట్ చేశారు. సినిమా ఫ్లాప్ అయినా, సినిమా హిట్ అయినా ఎవరికి అది పేరు? కృష్ణుడి సినిమా డైరెక్టర్ డైరెక్టర్కి, డైరెక్టర్ డైరెక్టర్లకి, నిర్మాతలకి డైరెక్టర్ కి వెళ్తాయి. ప్రభుజీ. దాని లాభం నష్టం అంతా వాళ్ళే అనుభవిస్తారు. పాత్ర పోషణ చేసేవాళ్ళు వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి వస్తుంది కదా. హీరోకి రెమ్యూనరేషన్ ఎంత అనుకున్నారో అంత ఇచ్చేస్తారు. ఫ్లాప్ అయినా ఇచ్చేస్తారు, హిట్ అయినా అంతే ఇస్తారు, ఎక్కువేమి ఇవ్వరు. అలానే పాత్ర పోషణ చేసినటువంటి వాళ్ళు ఒకవేళ స్వలాభం కోసం ఏం చేయట్లేదు, వాళ్ళు వాళ్ళు కృష్ణుడి లీలగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి కర్మబంధనం అనేటువంటిది లేదు. అందుకనే వీళ్ళు మధురా వాసులైతే బృందావన వాసులైతే ద్వారకా వాసులైతే మాట్లాడినప్పుడు, కూర్చున్నప్పుడు, నిద్రించినప్పుడు, పనిచేసినప్పుడు ఎప్పుడూ కూడా కృష్ణుడిని మర్చిపోలేదు. వాళ్ళు ఎప్పుడు కృష్ణుడి యొక్క స్మరణలోనే ఉన్నారు. కాబట్టి వీళ్ళు నిరంతరం కృష్ణ చైతన్యంలోనే కర్మలు చేశారు. కాబట్టి వీళ్ళ కర్మబంధనానికి కారణం కాలేదు. అందుకని వీళ్ళందరూ కూడా ముక్తులయ్యారు. మనకి 11వ స్కందమే మనకి చెప్పేటువంటి తత్వం ఏంటండి? ముక్తి తత్వం. కృష్ణ చైతన్యంలో కర్మలు చేస్తే అది చెడ్డ కర్మ, మంచి కర్మ అని ఉండదు. నువ్వు విలనవా హీరోవా అనేది అంత సంబంధం లేదు. ఓకే, కృష్ణ చైతన్యంలో కనుక కర్మ చేసినట్లయితే ఆ కర్మబంధనాన్ని గురి చేయదు, ముక్తికి కారణమవుతుంది. ఏ విధంగా యదువంశీయులందరూ ముక్తులయ్యారో ఆ విధంగా. ఓకే, నెక్స్ట్ 4వ శ్లోకం. ప్రమీలమాతాజీ. నైనాన్యతః పరిభవోస్య భవేత్ కదంచిన్మత్స్యశ్రయస్య విభవోన్న హనస్య నిత్యం. నైవాన్యతః పరభవోస్య భవేత్ కథం చిన్ మత్స్యం శ్రేయస్య విభవోన్న హనస్య నిత్యం. అంతః కలిం యదుకులస్య విధాయ వేణు స్తంభస్య వహ్నిమివ శాంతిముపైమి ధామా. అంతః కలిం యది కులస్య విధాయ వేణు స్తంభస్య వహ్నిమివ శాంతి ముపైమి ధామ. శ్రీకృష్ణ భగవానుడు తలచును, సర్వదా నాకే సంపూర్ణముగా శరణాగతులైన వారు అపరిమిత ఐశ్వర్యుతులునగు యాదవులను ఏ బాహ్య శక్తియు జయింపజాలదు. కాని నేను వంశకలహమును కలుగజేసినచో అది వెదురు పొదల రాపిడికి ఉత్పన్నమైన అగ్ని వలె పనిచేయగలదు. అప్పుడు నేను నా నిజ ప్రయోజనమును సాధించిన వాడనే స్వధామమునకు వెడలగలను. భాష్యము. శ్రీకృష్ణుడు యదువంశీయుల అంతరార్థమునకు ఏర్పాటు చేయగోరెను. పలువురు దానవులను చంపిన రీతిగా వారిని తాను స్వయముగా వధింపజాలకపోయాను. యదువంశము తన వంశమే యొగుట దానికి కారణము. అయినచో శ్రీకృష్ణుడు వారిని ఇతరులచే వధింపజేసుడు ఏర్పాటు ఎద్దులకు చేయలేదని ఎవరేని ప్రశ్నించవచ్చును. కనుకనే ఈ శ్లోకం నందు నైవాన్యతః పరిభవోస్య భవేత్ కథంచిత్ అని చెప్పబడినది. యదువంశము భగవంతుని వంశమైన కారణమున ఈ విశ్వములో ఎవ్వరును చివరకు దేవతలైనను వారిని వధింప సమర్థులు కాకుండిరి. యథార్థమునకు యదువంశీయులను అవమానించుటకైనను ఈ విశ్వంలో ఎవ్వరును సమర్థులు కాకుండిరని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు తెలిపిరి. ఇక వారిని పరాజితులను చేయుట లేదా వధించుట గురించి వేరుగా చెప్పనేలా. మత్స్యం శ్రేయస్య అను పద సమూహం ద్వారా దానికి ఇచ్చట కారణము వసగబడినది. యదువంశీయులు సంపూర్ణంగా శ్రీకృష్ణుని ఆశ్రయించి ఉండిరి. అందువలన వారు సర్వదా ఆ దేవదేవుని నిజ సంరక్షణలో నిలిచి ఉండిరి. మారే కృష్ణ రాకే కృష్ణ మారేకే అని చెప్పబడింది. ఎవరేని శ్రీకృష్ణుడే రక్షించుచున్నచో వానినెవ్వడనూ చంపలేడు. కృష్ణుడే ఎవరేని చంపగోరినచో వానినెవ్వడనూ రక్షింపలేడు. ఆదిలో శ్రీకృష్ణుడు
తన లీలలలో సహాయపడుటకు ధరణిపై అవతరించుమని దేవతలతో పాటు తన అనుయాయులందరినీ అడిగి ఉండెను. ఇప్పుడు ఈ లోకములో తన లీలలు పరిసమాప్తమై వేరొక విశ్వమునందలి ఇంకొక లోకములో ప్రకటము కానున్నవి. కనుక తన అభావములో తన అనుయాయులు భారము కాకుండానట్లుగా వారిని ధరణిపై నుండి తొలగించవలనని శ్రీకృష్ణ భగవానుడు వాంఛించెను. స్వయముగా భగవంతుని వంశము సైన్యము అయినట్టి శక్తిమంతమైన యదువంశమును ఎవరును జయింపజాలరు. కనుక వెదురు వనమందలి గాలి వెదురు పొదలను రాపిడికి గురిచేసి వనమునంతటిని దహింపజేసేది అగ్నిని పుట్టించిన చందమున శ్రీకృష్ణుడు అంతఃకలహమును కలుగజేసెను. యదువంశ సాహస కార్యములను వినిన సామాన్య జనులు యదువంశ వీరులు శ్రీకృష్ణుని ఎంతగా పూజనీయులని లేదా స్వతంత్ర నియమాకులని తలచెడి అవకాశమున్నదని శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు తెలిపిరి. అనగా మాయావాద తత్వముచే కలుషిత చిత్తులైన జనులు యదువంశమును కృష్ణునితో సమాన స్థాయిలో చూచడి అవకాశమున్నది. కనుక పరమశక్తిమంతుడైన జీవుడైనను ఎన్నడూ భగవంతునితో సమానుడు కాని అధికుడు కాని కాజాలడని స్థిరపరచుటకు శ్రీకృష్ణుడు యదువంశ వినాశనమును కలుగజేసెను. హరే కృష్ణ ప్రభుజీ, దండత్ ప్రణామం. ఓకే, శ్రీకృష్ణ భగవానుడు అనుకున్నారట. ఇదంతా కూడా సుఖదేవ గోస్వామి చెప్తున్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఏమనుకున్నారంట? యదువంశీయులందరూ కూడా లుంచున్నా, కూర్చున్నా, నడిచినా, మాట్లాడినా, పని చేసుకున్నా, నిద్రపోతున్నా కానీ, తింటున్నా కానీ శ్రీకృష్ణ భగవాను తలుచుకుంటున్నారు అంటే సర్వస్వ శరణాగతులైనటువంటి వాళ్ళు యదువంశీయులు. సర్వస్వ శరణాగతులైనటువంటి యదువంశీయులకి శ్రీకృష్ణ భగవానుడి రక్షణ ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. 100% ఉంటుంది. సర్వస్వ శరణాగతులైనటువంటి ఎవరికైనా కానీ కృష్ణుడి రక్షణ ఉంటుంది. యదువంశీయులే కాదు, ఎవరికైనా కానీ కృష్ణుడి రక్షణలోనే ఉంటాడు. కృష్ణుడి రక్షణ ఉండి కృష్ణుడితో రక్షింపబడుతున్నటువంటి వాళ్ళని ఎవరైనా చెప్పగలరా? లేదు ప్రభుజీ. లేదు ప్రభు. కృష్ణుడు రక్షించాలి అనుకుంటే ఎవ్వరూ చంపలేరు, కృష్ణుడు చంపాలి అనుకుంటే ఎవ్వరూ రక్షించలేరు. రక్షించండి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి యదువంశీయులని ఎవరు చంపగలరు? ఒకవేళ శ్రీకృష్ణ భగవానుడు యదువంశ నాశనం జరగకుండగానే ఆయన అంతర్ధానం అయిపోయి తన ధామానికి తాను వెళ్ళిపోయారనుకోండి, వీళ్ళు విరహంతో ఉన్మాదులైపోయి సమాజం మొత్తాన్ని కూడా సర్వనాశనం చేస్తున్నారు అనుకోండి. అలాంటి సమయంలో ఎవరైనా వీళ్ళని వచ్చి ఏమైనా అనగలరా? లేదు ప్రభుజీ. చాలా శక్తిమంతులు. యదువంశీయులు శక్తిమంతులు. యాక్చువల్గా అప్పట్లో మన యుద్ధాలు జరుగుతూ ఉంటే యదువంశం ఎవరికి సపోర్ట్ చేస్తుందో వాళ్ళే యుద్ధంలో గెలుస్తారు. చివరికి ఒక సందర్భంలో కుంతీదేవి దుర్యోధనుని ధృతరాష్ట్రుడికి ఒక ఛాలెంజ్ వేస్తుంది. తన పుత్రులందరినీ కూడా అరణ్యవాసం అజ్ఞాతవాసానికి పంపించాలి అనేటువంటి నిర్ణయం జరిగినప్పుడు అరణ్యవాసం కంప్లీట్ అయిపోయిన తర్వాత తను పుత్రులకు తమ రాజ్యాన్ని, తనకి సగం రాజ్యాన్ని ఇవ్వాలి అని కోరుకున్నప్పుడు వాళ్ళు ఏమీ ఇవ్వనంటారు. వాళ్ళకి చివరికి కాండవ ప్రస్థం, కాండవ వనాన్ని ఇవ్వడం అనేటువంటి జరిగింది. అప్పుడు కుంతీదేవి అంటుంది, నేను ఇప్పుడు వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి, హస్తినాపురం నుంచి వెళ్ళిపోతాను. ఎక్కడికి వెళ్తాను? నేను ద్వారక్కి వెళ్తాను. కృష్ణుణ్ణి, బలరాముణ్ణి, యదు సైన్యాన్ని తీసుకుని వస్తాను. నేను తీసుకుని వస్తాను అని అని ఇది చేస్తే అప్పుడు వాళ్ళు కొంత తగ్గారు. ఓకే, లేకపోతే వాళ్ళని నిరంతరం బానిసలుగానే ఉంచుకొని ఉండేవాళ్ళు. పాండవులందరినీ కూడా కౌరవులు బానిసలుగా ఉంచుకొని ఉండేవాళ్ళు. ఒకవేళ కుంతీదేవి కనుక అలా అనకపోతే, నేను యదు సైన్యాన్ని తీసుకుని వస్తాను. యదు సైన్యం కుంతీదేవి వెనకాలనే ఉంటుంది. కుంతీదేవి చెప్తే హస్తినాపురం మీద కూడా యుద్ధం చేస్తుంది. ఎందుకంటే కుంతీదేవి వాళ్ళ కుటుంబ సభ్యురాలు, యదువంశంలోకి సంబంధించినటువంటి ఆమె. అందుకని ఈ యదువంశానికి భయపడి వాళ్ళు జీవితాంతం వాళ్ళకి బానిసలుగా ఉంచుకోవాలి అని అనుకున్నటువంటి వాళ్ళని బానిసలుగా ఉంచకుండా విడిపించడం జరిగింది. వాళ్ళని వదిలేసి చివరికి వాళ్ళకి అరణ్యవాసం, అజ్ఞాతవాసంతో సరిపెట్టేశారు. ఓకే, లేకపోతే ఇంకా పెద్దగా ఉండేది వాళ్ళ పరిస్థితి, ఇంకా పెద్దగా శిక్షించేవాళ్ళు వాళ్ళు. ఓకే, వాళ్ళు జూదంలో అన్ని కోల్పోయారు. ఓకే, జూదంలో అన్ని కోల్పోయిన తర్వాత, భార్యను కూడా కోల్పోయిన తర్వాత వాళ్ళు కౌరవులకి బానిసలు అయిపోయారు. కానీ కుంతీదేవి చెప్పడం వల్ల యదువంశీయులు ఉన్నారు కుంతీదేవి వెనకాల అనేటువంటి భయంతో వాళ్ళు ఆగిపోయారు. అలాంటి యదువంశీయులను ఎవరూ ఎదిరించలేరు కాబట్టి
కృష్ణుడు ఒకటే నిర్ణయించుకున్నారు. ఏ విధంగా అయితే దట్టమైనటువంటి అరణ్యాలు ఏ విధంగా దగ్ధమైపోతాయి, వాటికి రాపిడి అయ్యి వెదురు వాటికి రాపిడితో రాపిడి అయిపోయి అగ్ని పుట్టి ఆ అగ్నితోటే దట్టమైనటువంటి అరణ్యాలన్నీ కూడా నశించిపోతాయి. అంతేకాని అలాంటి అరణ్యాలను ఎంతో మంది శ్రామికులు లేకపోతే చెట్లు కొట్టే వాళ్ళు వెళ్ళిపోయి కొట్టేసినంత మాత్రాన వాటికి ఏం కావు. ఓకే, ఒక చెట్టు కొట్టి 2 చెట్లు కొట్టే లోపల ఇంకా 10 చెట్లు మొలుస్తుంటాయి. ఓకే, సో ఈ విధంగా దట్టమైనటువంటి అరణ్యాలను ఎవరు ఏమీ చేయలేరు. వాటిలో వాటి చెట్లలో చెట్లు రాసుకోవడం వల్ల పుట్టినటువంటి అగ్నితోటే ఆ దట్టమైనటువంటి అరణ్యాలు నశింపబడతాయి తప్ప బాహ్యంగా ఎవరో ఏదీ చేయలేరు. అలానే యదువంశం కూడా. యదువంశాన్ని ఎవరు ఏమీ చేయలేరు. వాళ్ళలో వాళ్ళు కొట్టుకుని చావకపోతే ఎవరు ఏమీ చేయలేరు. దావాగ్ని ఏ విధంగా అయితే అరణ్యాలని భస్మం చేస్తుందో ఆ విధంగా యదువంశీయులు వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకోకపోతే యదువంశం నాశనం కాదు అని తెలుసుకున్నటువంటి కృష్ణుడు లీలల్ని రచిస్తున్నారు యదువంశ నాశనానికి. ఓకే, అది నెక్స్ట్ 5వ శ్లోకం. నాగలక్ష్మి మాట. హరే కృష్ణ ప్రభు. ఏవం వ్యవసితో రాజన్ సత్య సంకల్ప ఈశ్వరః ఏవం వ్యవసితో రాజన్ సత్య సంకల్ప ఈశ్వరః శాపవ్యాధేన విప్రాణాం సంజహ్రే స్వకులం విభుః. శాపవ్యాజేన విప్రాణాం సంజహ్రహే స్వకులం విభుః. పరీక్షణ్ మహారాజా, సత్య సంకల్పుడు సర్వశక్తిమంతుడనగు దేవదేవుడు ఆ విధంగా నిశ్చయించినంతట బ్రాహ్మణ శాప నెపంతో తన వంశంను నశింపజేసింది. భాష్యం. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఈ శ్లోకంపై అత్యంత ముఖ్యమైన వ్యాఖ్యానం చేశారు. దేవదేవుడు కృష్ణచంద్రుని ఉద్దేశము సర్వదా పరిపూర్ణమే అయ్యుండినను కనుక నిశ్చయముగా సమస్త లోకములకు పరమలాభమును చేకూర్చడి భావనతోనే ఆ దేవదేవుడు బ్రాహ్మణ శాప నెపమున తన వంశంను నశింపజేసిందని ఆయన తెలిపారు. ఈ సందర్భం ఆయన శ్రీ చైతన్య మహాప్రభు లీలలతో సామ్యమును చూపారు. స్వయంగా శ్రీకృష్ణుడే తన భక్తునిగా అవతరించిన రూపము శ్రీ చైతన్య మహాప్రభు. శ్రీ చైతన్య మహాప్రభు తన తొలి ప్రధానాంశ అయిన నిత్యానంద ప్రభుతోను అద్వైతాచార్యులతోనూ కలిసి ఆవిర్భవించింది. శ్రీ చైతన్య మహాప్రభు, నిత్యానంద ప్రభు, అద్వైత ప్రభు ముగ్గురును విష్ణుతత్వ కోవకు చెందిన వారని వైష్ణవ ఆచార్యులు అంగీకరించింది. భవిష్యత్తులో తమ నామమాత్ర వంశీయులు అనర్హమైన గుర్తింపును పొందగలరని, ఆ విధంగా గర్వితులై వారు నిజమైన వైష్ణవ గురువులు లేదా భగవత్ ప్రతినిధులు లేదా ఘోరమైన అపరాధములు చేయగలరని ఆ ముగ్గురు ప్రభులు ముందే ఊహించరు. భగవద్గీత ఎందు తెలుపబడినట్లు ప్రతి జీవుడు భగవతంశీయే మమే వాంస. ప్రతి జీవుడు ఆదిలో భగవంతుడి సంతానమే అయినను లీలను మొనచుటకే భగవానుడు మహోన్నత యోగ్యత కలిగిన కొందరు జీవులను తన బంధువులుగా జన్మించుటకు ఎంచుకొనుచుండు. కానీ భగవానుని వంశీయులుగా ఆవిర్భవించడి అట్టి జీవులు నిస్సందేహంగా అటు స్థితికి గర్వితులై సామాన్య జనుల వల్ల లభించడు గొప్ప సన్మానమును దురుపయోగపరచగలరు. ఈ ప్రకారం అట్టి వారు కృత్రిమంగా అనవసరమైన సన్మానమును పొందుచు జనులను నిజమైన ఆధ్యాత్మిక ప్రగతి నుండి పక్కకు మళ్లింపగలరు. భగవత్ ప్రతినిధి అయిన విశుద్ధ భక్తునికి శరణ పొందుటే నిజమైన ఆధ్యాత్మిక ప్రగతి. మానవులకు ఆచార్యులుగా లేదా ఆధ్యాత్మిక గురువులుగా వర్తించటకు భగవానుడు అనుమతించే విశుద్ధ భక్తుల వర్ణనమును భగవద్గీత ఎందరి 12వ అధ్యాయంలోని చివరి 8 శ్లోకంలో వస్తున్నవి. అనగా కేవలం శ్రీకృష్ణ వంశంలో జన్మమే గురువుగా నవ్వుటకు యోగ్యత కాదు. ఏలైనా భగవద్గీత ప్రకారం ప్రతి జీవుడు భగవంతుని కుటుంబంలో నిత్య సభ్యుడే. భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు సమోహం సర్వభూతేషు నామే శ్రేష్ఠ్యోస్తి నా ప్రియ, నేను సర్వుల ఏడ సమముగా వర్తించును, ఎవడును నాకు శత్రువు కాని విశేష మిత్రుడు కాని కాడు అని పలికెను. భగవానునికి యదువంశము వంటి ఒక ప్రత్యేక వంశం ఉన్నట్లు గోచరించినచో అట్టి నామమాత్ర వంశము బద్ధజీవులను ఆకర్షించుటకు భగవలీల చేసడి ప్రత్యేక మగ ఏర్పాటు మాత్రమే. ఈ శ్రీకృష్ణుడు అవతరించినప్పుడు జీవులను తన లీలల ఎడ ఆకర్షించుటకు తాను సాధారణ మానవుడైన చందమున వర్తించును. కనుక యథార్థమునకు ప్రతి జీవుడు శ్రీకృష్ణుని వంశీయుడే అయినప్పటికీ యదువంశమే తన వంశమైనట్లుగా ఆ దేవదేవుడు వర్తించును. ఆయనను సామాన్య జనులు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క ఉన్నత నియమంలో నెరిగిన వారే ప్రామాణిక గురువు యొక్క నిజయోగ్యతను మర్చిపోయి భగవంతుని నామాత్ర వంశంలో జన్మించిన వారులకు అనవసరంగా ప్రాధాన్యం నొసగుచుంది. కనుకనే శ్రీ చైతన్య మహాప్రభువు సంతానంను కనకుండా ఆధ్యాత్మిక జ్ఞాన పదంలోని ఈ అవరోధమును తొలగించింది. శ్రీ చైతన్యులు 2 మార్లు వివాహం చేసుకుని సంతానం తాగలేదు. భగవంతుడే అయిన నిత్యానంద ప్రభు తన పుత్రుడైన వీరభద్రునికి జన్మించిన పుత్రులను ఎవరిని తన వారిగా అంగీకరింపలేదు. అట్లే శ్రీ అద్వైతాచార్యులు అచ్యుతానందుడు మరి ఇతర పుత్రుల మినహా ఇతర పుత్రులందరి సాంగత్యమును పరిచ్ఛేదించింది. అద్వైతాచార్యుని ప్రధాన పుత్రుడైన అచ్యుతానందులకు సంతానం లేదు.
అద్వైతాచార్యుని 6 పుత్రులలోని మిగిలిన 3 భగవద్గీత పదం నుండి వైదొలిగి విడువబడిన పుత్రులుగా తెలియబడింది. అనగా శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భావంతో నామాత్ర వంశము అయోమయ పరిస్థితులు సృష్టించే అవకాశం సన్నగిలదు. స్మార్త ఆలోచనలకు వంశ పరంపర భావంలో గౌరవం నొసగడి పద్ధతి వేద ప్రమాణం నుండి వాస్తవముగా పరమసత్యం నెరగడి వారికి అంత మాత్రము తగదు. ఇతర ఆచార్యులు కూడా ఈ విషయంలో తమ తమ కుటుంబముల ఎందు ప్రదర్శించి ఉండదు. మా ప్రీతమ గురుదేవులు ఈ బహుసంపుట భాగవత వ్యాఖ్యానకర్త అయిన శ్రీల యేసు భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు విశుద్ధ భక్తుల కుటుంబంలో జన్మించింది. విశుద్ధ భక్తి లక్షణములన్నింటినీ ఆయన చిన్ననాటి నుండే ప్రదర్శించింది. తదనంతరము ఆయన పాశ్చాత్య దేశంలోకి వచ్చి కృష్ణ చైతన్యోద్యమమును ప్రపంచవ్యాప్తంగా స్థాపించడంలో అనూహ్యమైన ఆధ్యాత్మిక స్థితిని ప్రదర్శించింది. కొన్ని సంవత్సరములలోనే ఆయన 50కి పైగా ఆధ్యాత్మిక గ్రంథములు రచించింది. ఆయన కార్యములను బట్టి నిశ్చయముగా ఆయన భగవాను సత్యావేశ ప్రతినిధి అయినని తెలుసుకొనవచ్చును. ఆయనను ఆయన కుటుంబ సభ్యులు కృష్ణ భక్తులే అయినప్పటికీ సరియైన భక్తి యొక్క స్థితికి ఎదగజారకపోయేది. అందువలన ఇస్కాన్ సభ్యులు వారికి అంతగా ప్రాముఖ్యంలో వస్తారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం సభ్యులకు శ్రీల ప్రభుపాదులు కుటుంబ సభ్యుల పట్ల గౌరవాభిమానం చూపుట సహజమే అయి ఉండేది. కానీ కృష్ణ సంకల్పం చే ఆ కుటుంబ సభ్యులందరూ విశుద్ధ భక్తి స్థితిలో లేనందున ఇస్కాన్ సభ్యులు వారికి ఎటువంటి ప్రాధాన్యం నొసగక ఉన్నత వైష్ణవ లక్షణంలో ప్రదర్శించడి ఇతరులకు వారి జన్మ ఎటువంటిదైనను భక్తి శ్రద్ధలతో గౌరవం వస్తున్నారు. అనగా మనిషి భగవంతుని వంశంలో జన్మించినను లేదా ఆచార్య వంశంలో జన్మించినను ఆ జన్మము అతడు గౌరవనీయుడవుటకు యోగ్యత కాదు. ఆయనచో సాధారణ ధనవంతుని వంశంలో గురించి లేదా పండిత వంశంలో గురించి వేరుగా చెప్పినదేమున్నది? భారతదేశంలో నిత్యానంద వంశం అనేది ఒక వర్గజనులు ఉన్నారు. తాము ప్రత్యక్షంగా నిత్యానంద ప్రభు యొక్క వంశీయులమనియు అందువల్ల భక్తి యోగంలో తమ స్థితి కారణంగా మహోన్నత గౌరవపాత్రులమని వారు పలుకుదు. దీని గురించి శ్రీల ప్రభుపాదులు భక్తి రసామృతం అనే గ్రంథంలో ఇట్లు వ్యాఖ్యానించింది. మధ్యయుగములో శ్రీ చైతన్యులు గొప్ప అనుయాయుడైన శ్రీ నిత్యానందుల అంతర్ధానము పిమ్మట ఒక బ్రాహ్మణ వర్గము గోస్వామి కులము వారని చెప్పుకొనుచు తాము నిత్యానంద వంశీయులమని పలికిరి. భక్తి యోగ సాధన దాని ప్రచారము నిత్యానంద వంశముగా తెలియబడేది తమ వర్గమునకు మాత్రమే చెందినదని వారు చెప్పారు. ఆ రీతిగా తమ కృత్రిమ అధికారంను వారు కొంతకాలం వరకు కొనసాగించారు. కానీ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో గొప్ప ఆచార్యులైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్లు వారి భావనను పూర్తిగా ఖండించరు. అప్పుడు కొంత సమయం వరకు గొప్ప సంఘర్షణీయ జరిగినను చివరకు విజయం లభించినది. భక్తియుత సేవ ఒకనొక ప్రత్యేక వర్గజనులకే పరిమితం కాదని ఇప్పుడు చక్కగాను అనుభవపూర్వకముగా స్థిరపడబడినది. అంతేగాక భక్తి యోగమును నెలకొన్న వాడు అది వరకే ఉత్తమ బ్రాహ్మణుడు అయి ఉండదు. ఈ ప్రకారంగా దీని కొరకు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాగూర్లు వనర్చిన సంఘర్షణ సఫలీకృతమైంది. అనగా విశ్వమందులు ఏ భాగంలోని ఎవడైనను తమ స్థితి ఆధారముగానే గౌడీ వైష్ణవుడు కాగలడు. అనగా ప్రస్తుత జీవన స్థితి ఎట్టిదైనను ప్రతి జీవుడు అదిలో భగవద్ధాముడే అనుట అట్టి పతిత జీవులందరినీ ఉద్ధరించేదే భగవత్కార్యం అనుట ఆధ్యాత్మిక జ్ఞానానుసారం. గత స్థితి ఎట్లన్నను భగవచ్చారణావిన విందములకు లేదా అతని ప్రామాణిక ప్రతినిధి చరణార విందములకు శరణ పొందగోరడి ఏ జీవుడైనను భక్తి యోగ విధి నియమమును ఖచ్చితంగా పాటించు ఆ విధంగా ఉన్నత బ్రాహ్మణుగానే తాను పవిత్రమునర్చుకొనగలడు. కానీ భగవద్వంశీయులు మాత్రము తమ పూర్వీకుని గుణమును స్థానమును పొందితమని తలచుచుందుడు. ఆ విధంగా సమస్త విశ్వమును విశేషముగా భక్తులకు పరమ శ్రేయోభిలాషి అయిన భగవానుడు తన వంశీయ వివేచన శక్తిని మోహపరిచి వారు పదభ్రష్టులుగా గుర్తింపబడినట్టుగాను భగవత్ సంకల్పమునకు అనన్య శరణాగతియే భగవత్ ప్రతినిధి అగుటకు నిజమైన యోగ్యత అని సుస్పష్టమవుతున్నట్లుగాను భావించింది. హరే కృష్ణ ప్రభు ధన్యవాదాలు. ఓకే. సో సో యదు వంశాన్ని నాశనం చేయాలంటే వాళ్ళలో వాళ్ళే కొట్టుకునేటువంటి పరిస్థితిని తీసుకురావాలి. ఆ పరిస్థితి తీసుకురావాలి అంటే కృష్ణుడు ఎలా చేసి ఆ పరిస్థితి తీసుకురావాలి అని అనుకుంటున్నారు అని అంటే ఏదో ఒక బ్రాహ్మణ శాపం రూపంలో యదువంశీయులు నశించాలి అని కృష్ణుడు నిర్ణయించుకున్నారు. సో బ్రాహ్మణ శాపము అనేటువంటి దాన్ని వంకగా చూపిస్తూ కృష్ణుడు యదువంశాన్ని నశింపజేస్తున్నారు అనేటువంటిది సుఖదేవ గోస్వామి చెప్తున్నటువంటి విషయం. అయితే మరి మనం అందరం అనుకోవచ్చు, మనం అందరం కూడా మామూలుగా గొప్ప గొప్ప వాళ్ళకి ఎక్కువ గౌరవాన్ని ఇస్తాం. ఓకే. ఎస్పెషల్ గా మనం చెప్పాలి అంటే కృష్ణుడి యొక్క వంశంలో ఉన్నటువంటి వాళ్ళకి మనము కృష్ణుడితో సమానంగా చూసేటువంటి అవకాశం కూడా ఉంది. ఓకే. అయితే అలా చూడాల్సినటువంటి అవసరం ఏమి లేదు. కృష్ణుడికి యదువంశం మాత్రమే వంశమా? కృష్ణుడికి యదువంశీయులు మాత్రమే తన కుటుంబ సభ్యుల, మిగిలిన వాళ్ళు కాదా? సమస్తం ఆయన బిడ్డలు జీవులందరూ మమై అందరూ వంశ ఆయన కుటుంబ అందరూ ఆయన సభ్యులే. వంశజులు.
మరి అలాంటప్పుడు ఎందుకు యదువంశీయులనే ప్రత్యేకంగా చూడాలి? యదువంశీయులు చంపితే కుటుంబాన్ని చంపినట్టుగా ఎందుకు భావించాలి? ఇతర అసురులను చంపాడు, వాళ్ళు ఆయన పుత్రుడు కదా. వీళ్ళు శుద్ధ కురుక్షేత్ర భక్తులు. యుద్ధంలో ఎంతో మందిని సంహరించాడు, వాళ్ళందరూ ఆయన పుత్రులు కదా. వీళ్ళు ధర్మంగా ఉన్నారు నిత్య కదా. సహచరులుగా వీళ్ళంతా నిత్య సహచరులుగా ప్రభుజీ. ఆ, అందరూ వాళ్ళు కూడా పుత్రులే, వీళ్ళు కూడా పుత్రులే. ఓకే, అలాంటప్పుడు ఇక్కడ కృష్ణుడి సంహారానికి కారణం వీళ్ళు నా పుత్రులు, వాళ్ళు నా పుత్రులు కాదు అనేటువంటిది కాదు క్రైటీరియా. ఇక్కడ ఎవరు అధర్మయుతులో వాళ్ళందరినీ కూడా నశింపు చేయాలి, ఉమ్. అంతే తప్ప మనం అయ్యో వాళ్ళు యదువంశీయులు అనే గొప్ప భావన కూడా మనం చూపించాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, యదువంశీయులు అనేటువంటి గొప్ప అని చూడాల్సిన అవసరం లేదు. అంటే కృష్ణుడి వంశంలో పుట్టినంత మాత్రాన గొప్ప వాళ్ళు ఏమైపోరు. ఏ విధంగా అంటే ఆచార్యుల వంశంలో పుట్టినటువంటి వాళ్ళందరూ కూడా ఆచార్యులు అంత గొప్ప వాళ్ళు ఏం కాదు. ద్రోణాచార్యుడి పుత్రుడు అశ్వత్థామ ద్రోణాచార్యుడు అంత గొప్పవాడా? కాదు. అంత ద్రోణాచార్యుడికి ఆపోజిట్. ఇవ్వాల్సినంత విలువ ఇవ్వాలా? ఆపోజిట్. ఏమీ అవసరం లేదు. అలానే నిత్యానంద ప్రభువు యొక్క పుత్రుడుగా చెప్పుకోబడినటువంటి వ్యక్తి యొక్క వంశం ఏదైతే ఉందో, నిత్యానంద ప్రభువు యొక్క అంతర్ధానం తర్వాత మేము నిత్యానంద ప్రభువు యొక్క పుత్రులము, మాకు నిత్యానంద ప్రభువుకు ఉండాల్సినటువంటి గౌరవం రావాలి, ఎందుకంటే మేమందరం కూడా నిత్యానంద ప్రభువులాగా భక్తి యోగంలో చాలా ప్రముఖులము, అగ్రగణ్యులము అని ఇచ్చారా? పోనీ గౌడ్య వైష్ణవ సాంప్రదాయంలో నిత్యానంద ప్రభు యొక్క ఫ్యామిలీకి వాల్యూ ఇచ్చారా? నిత్యానంద ప్రభువుకి ఇచ్చినంత విలువ, నిత్యానంద ప్రభువుకి ఇచ్చినటువంటి పబ్లిసిటీ స్థానం ఇవ్వలేదు ప్రభుజీ. ఎవరు పబ్లిసిటీ ఇవ్వలేదు, ఇవ్వలేదు. ఎవరికి కానీ ఇవ్వలేదు. ఎందుకంటే అక్కడ స్థానము, స్థాయి అనేటువంటిది నీ పుట్టుక వల్ల రాదు, గుణం వల్ల. గుణం వల్ల. నువ్వు భక్తుడు అయితే, నువ్వు వైష్ణవుడు అయితే నీకు వస్తుంది. అందుకనే మనం మన గొప్ప కుటుంబంలో మనం జన్మించినంత మాత్రాన మనం గొప్పవాళ్ళం అవ్వాలని ఏం లేదు. గొప్ప కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకంటే మన తల్లిదండ్రులకి దక్కినటువంటి గౌరవం, మర్యాద మనం కూడా అర్హతతో సాధించాలి తప్ప ఆ కుటుంబంలో పుట్టాం కాబట్టి వచ్చేస్తాయి అనుకుంటే తప్పు. ఓకే, అలానే యదువంశీయులు కూడా అలానే. సో అలాంటప్పుడు మనం ఎందుకు ప్రత్యేకించి ఒక కుటుంబ సభ్యులు అనేటువంటి భావాన్ని కలిగి ఉండాలి? కృష్ణుడికి భక్తులైతే అందరూ కుటుంబ సభ్యులే కదా. ఇస్కాన్ సంస్థ ఉంది, ఇస్కాన్ సంస్థలో అందరూ ఒక కుటుంబ సభ్యుల్లానే ఉంటారు. వీళ్ళందరికీ రక్త సంబంధం ఉందా? ఆత్మబంధం, ఆత్మ సంబంధం, దైవాత్మ సంబంధం. అందరూ ఒకళ్ళని ఒకళ్ళు గౌరవించుకుంటారు, ఒకళ్ళు సహాయం చేస్తారు, ఒకళ్ళని ఒకళ్ళు తోడ్పడతారు, అందరూ కలిసి ఒక కుటుంబంలా పనిచేస్తారు. లేకపోతే ఇస్కాన్లో ఫెస్టివల్స్ ఎలా జరుగుతాయి? అవును ప్రభుజీ. ఇంట్లో ఇంట్లో పండగ చేసుకున్నట్టు చేస్తాం కదా. మన ఇంట్లో పెళ్ళో పేరెంటమో జరిగితే ఏ విధంగా అయితే మన కుటుంబ సభ్యులందరూ ఎలా సహకరించుకుంటారో అలా సహకరించుకుంటారు. టెంపుల్లో, ఇస్కాన్ టెంపుల్లో ఫెస్టివల్కి వెళ్తే అందరూ తలా ఒక సేవ తీసుకుంటారు. నాకేం సేవిస్తారు, వాలంటీర్గా వెళ్తారు. నాకు ఇవ్వండి ఇవ్వండి అని కోరుకొని మరీ వెళ్తారు కదా. ఇంక్లూడింగ్ గిన్నెలు గడిగే సేవ కూడా తీసుకుంటారు. చెప్పులు స్ట్రైట్ గా పెట్టే సేవ కూడా తీసుకుంటారు. చెప్పులన్నింటినీ ఒక చోట వదిలేసి వెళ్ళిపోతుంటారు. వాటన్నిటిని కూడా అరేంజ్మెంట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు అలా చేస్తారు? వాళ్ళందరూ ఒక కుటుంబంలో భావిస్తారు కాబట్టి. ఓకే, కాబట్టి మన కుటుంబ సభ్యులనే కుటుంబం అని అనుకోవడం అనేటువంటిది అది తాత్కాలికమైనటువంటి కుటుంబం. ఒక రకంగా చెప్పాలంటే కుటుంబ సభ్యుల కుటుంబం అనుకోవడం తాత్కాలికం. ఎస్ ప్రభు. మన ఫ్యామిలీ మెంబర్స్ తాత్కాలికమే మనతో. కానీ ఎప్పుడైతే మనము ఆధ్యాత్మికంగా పురోగమిస్తామో, ఆధ్యాత్మిక మార్గంలో మనకి ఎదురయ్యేటువంటి ఇతర భక్తులు, వైష్ణవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి శాశ్వతమైనటువంటి బంధం. ఎందుకంటే ఆధ్యాత్మిక లోకంలో అందరం కలిసే ఉంటాం కాబట్టి, శాశ్వతంగా ఉంటాం కాబట్టి శాశ్వతమైన బంధం అది. ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి బంధాలు. ఒకరోజు ఇప్పుడు ఈ ఈ ఈ యొక్క లీలలో కొంతమంది వచ్చారు, ఆ లీలలు చేస్తున్నారు. కృష్ణుడు ఇంకొక లీల చేసినప్పుడు ఇంకెవరో వస్తారు ఆ లీలలో భాగం పంచుకోవడానికి. అంత మాత్రాన వీళ్ళు శాశ్వతము, వాళ్ళు శాశ్వతం కాదు అని అనుకోవడానికి లేదు. ఆధ్యాత్మికంగా ఎవరు కుటుంబం? ఆధ్యాత్మికంగా అందరూ కృష్ణుడి యొక్క కుటుంబమే. సో అది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అందుకనే చైతన్య మహాప్రభువు కూడా కుటుంబానికి, నాకు వివాహం జరిగింది, నాకు పిల్లలు పుట్టాలి, నాకు పిల్లలు కావాలి,
అనుకుని ఆయన సన్యాసం తీసుకోకుండా ఉన్నారా? తీసుకున్నారు వివాహమైన కొద్ది కాలానికే 2 భార్యలు ఉండి కూడా ఆయన భార్యలు సన్యాసం తీసుకున్నారు చైతన్య మహాప్రభు. లక్ష్మీప్రియ విష్ణుప్రియ. ఈవెన్ ప్రభుపాదుల వారు కూడా నా కుటుంబ సభ్యులను పోషించాలి, నా కుటుంబ సభ్యులు ఉన్నంత కాలం నేను ఉండాలి అనుకుని ఆయన అలానే అంటిపెట్టుకుని కూర్చున్నారా? కుటుంబ సభ్యులను వదిలేయకుండా ప్రభు వదిలేసి ఆధ్యాత్మికంగా వచ్చేసారు. ఆయన కూడా పురోగమించడం కోసం వచ్చేసారు. ఆయన మనల్ని అందరినీ, ఒకవేళ అప్పుడు కనుక ప్రభుపాదుల వారు నా కుటుంబం అనుకుని కనుక భౌతిక స్థాయిలోనే ఉండిపోయినట్లయితే కనుక మనందరం ఏమైపోయేవాళ్ళం? ఎస్ ప్రభు, ఏముండదు కుటుంబం ప్రభు. వచ్చేది కాదు, జ్ఞానం ఈ కుటుంబం వచ్చేది కాదు. ఇప్పుడు ఈ మనకి కుటుంబం, భక్త ఇంతమంది కృష్ణ కుటుంబం అనేది వచ్చేది కాదు కదా. ఇంతమంది కుటుంబ సభ్యులు ప్రభుపాద కుటుంబం. మనం అందరం ఎవరన్నా ప్రభుపాద అనుగులం కదా, అంటే ప్రభుపాద ఫాలోవర్స్. ప్రభుపాద ఎవరు ఫాలోవర్? రూపానుగులం. చైతన్య మనందరం కూడా మహాప్రభు. రూపానుగులం. ఓకే, రూపానుగులం. రూప గోస్వామి అనుచరులం మనం అందరం కూడా. రూప గోస్వామి అనుచరులు ప్రభుపాద కాకుండా ఇంకా ప్రభుపాద గాడ్ బ్రదర్స్ ఎవరున్నారు? వాళ్ళు కూడా రూప గోస్వామి అనుగులే. అంటే ఒక రకంగా చెప్పాలంటే మనందరం కృష్ణ రూప గోస్వామి అనుగులమే అయినా కానీ ప్రభుపాద ద్వారా రూప గోస్వామి కనెక్ట్ అయ్యాం. కాబట్టి మనందరం కూడా ప్రభుపాద అనుగులం ఫస్ట్, తర్వాత రూప గోస్వామి అనుగులం, రూప. రూపానుగులం కదా. మనందరం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి వాళ్ళమే. కానీ ఆంధ్రప్రదేశ్ ఎక్కడుంది? భారతదేశంలో ఉంది. కాబట్టి మనందరం భారతీయులం కూడా. ఆంధ్రులం అని చెప్పుకుంటే భారతీయులం కాదని చెప్పినట్టు కాదు. కాదు. ఆంధ్రులు అంటే భారతీయులే. అలా ప్రభుపాదానుగులు కూడా రూపానుగులే. ఓకే, సో రూప గోస్వామి అనుచరులమే మనం అందరం కూడా. కాబట్టి నిజంగా మనం చెప్పాలి అంటే మన అంత పెద్ద ఫ్యామిలీ అయిపోయింది. రూపానుగుల ఫ్యామిలీ ఎంత చాలా పెద్దది. చాలా పెద్దది. చాలా పెద్దది. మన తాతగారు ప్రభుపాదం. ఓకే, ఆయనకి తాతకి తాత రూప గోస్వామి. అలాంటప్పుడు మన ఫ్యామిలీ ట్రీ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది ఆ విధంగా. కాబట్టి కుటుంబం అంటే ఇది, శాశ్వతమైన కుటుంబం అంటే ఇది. అంటే ఆధ్యాత్మికంగా సంబంధం ఏదైతే ఉంటుందో అది శాశ్వతమైనటువంటిది. ఓకే, ఆపుదాము మాతాజీ ఇక్కడికి. 6వ శ్లోకం కూడా చదువుదాం. చాలా పెద్దగా ఉంది. ప్రభు, చాలా ప్రభు 12వ అధ్యాయంలో చివర 8 శ్లోకాలని చెప్పారు ప్రభు. అదే ఈ 2వ అధ్యాయంలో శ్లోకంలో 12వ అధ్యాయంలోనే లాస్ట్ 8 శ్లోకాలు చెప్పారని చెప్పి వచ్చింది కాబట్టి ఎవరు చెప్పారు? ఇది ఈ మన ఇప్పుడు చదివిన శ్లోకంలో ప్రభుజీ ఏమైంది? 12వ అధ్యాయంలో చివరి 8 శ్లోకాలు. భక్తి యోగంలో భారతదేశంలో నిత్యానంద వంశం అనేది ఒక వర్గజనులు ఉన్నారు. తాను ప్రత్యక్షంగా ఆయనకు భక్తి యోగంలో విధి విధానాలను పాటిస్తూ బ్రాహ్మణులుగా మారిపోవాలి. మనకి 12వ అధ్యాయంలో చెప్పిన విధంగా భక్తి. ఓకే, 12.8 నుంచి చెప్పారు కదా శ్లోకం. అదృష్ట సర్వభూతానాం. ఎస్, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే.